ఒకప్పుడు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నలుమూల ప్రాంతంలో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉండేది. శ్రీకాకుళం అంటే చిన్న చూపు, చిక్కోలు జిల్లాలో శ్రీకాకుళం అంటేనే ఒక చిన్న చూపుగా చూసేవారు. కానీ దానికి ధీటుగా ఈ రోజు చూసుకున్నట్లయితే అటు విద్యాపరంగా, వైద్యపరంగా, అటు కళపరంగా కూడా ముందంజలో ఉందన్నదని ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణగా ఈ రోజు జరిగినటువంటి హే మాధవ, హే గోవింద, హే కేశవ అన్న సినిమా అయితే పూర్తిగా ఈ పరిసర ప్రాంతాల్లోనే మొత్తంగా ఈ షూట్ చేసి ఈ యొక్క సినిమాని అయితే పూర్తిగా ఐఫోన్ తో షూట్ చేసి ప్రజలకి ముందుకి పెట్టడానికి ఈ రోజు ఒక ప్రయత్నం చేశారు. ప్రయత్నాలు భాగంగా ఈ రోజు అయితే మనతో పాటుగా ఆ సినిమాకి తీసినటువంటి టీం అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు పోయారు, ఎలా దీనికి సాధించగలిగారు అన్న దానిపై అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీకే ప్రసాద్ డైరెక్టర్ గారు ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ రోజు ఇంత సక్సెస్కి కారణం పూర్తిగా పలాస పరిసర ప్రాంతాలు ఎంచుకొని 2 సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టానికి ఫలితం దొరుకుతుందని ఆశించి ఈ రోజు అయితే రిలీజ్ చేయడానికి అయితే ముందుకు వచ్చారు. ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ తో ఉన్నారు? యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేసాం సార్. నిన్న నైట్ వరకు కూడా అంతా పాజిటివ్ గానే జరిగింది. బట్ ఏంటంటే అన్ని ఒక దగ్గర సెట్ చేసేటప్పుడు ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ జరిగి ఈరోజు యాక్చువల్లీ ఆ షో కూడా ఇంటర్వ్యూ వరకు కూడా ఏం వర్క్ అవ్వలేదు. జస్ట్ అలా కొన్ని ఆడియో లేయర్స్ ఉంటే అలా పెట్టిస్తాం. బట్ దానికి ఏమి కూడా మనం ఆడియో సెట్టింగ్స్ కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే అంత టైం లేదు. బట్ ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, కనీసం ఏదో ఒకటి వేద్దాం, మరి వచ్చిన వాళ్ళకి అలాగా పూర్తిగా ఏం లేదని అంటే అప్పటికప్పుడు ఏవో 2-4 ట్రాకులు పెట్టిస్తాం, ట్రాకులు పెట్టి ఇచ్చేసాం అన్నమాట. ప్రాపర్గా 1% కూడా దాని మీద వర్క్ చేయలేదు. చేసిందంతా అవుట్పుట్ ఒక పక్కన ఉంది, అది తెచ్చి పెడుతుంటే క్రాస్ అవుతుంది అనమాట. అది ఎందుకు అవుతుందని యాక్చువల్లీ మధ్యాహ్నం నుంచి బుర్ర అనేది బాదుకుంటున్నా సరే అది మేము చేయలేకపోయాం. బట్ ఈ విషయంలో ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని క్షమించాలి. సినిమా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేం కాదండి. మంచి కంటెంటే తీసాం, మీకు మంచి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా ఉంది కదా, అసలు ఒక సాంగ్ కూడా ప్లే అవ్వలేదు. చాలా మంచి సాంగ్ అది రుక్కో రుక్ అని. బట్ అది కూడా అక్కడ ఎందుకు అక్కడ ప్లే అయింది, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్లే అవ్వలేదు. బట్ అంటే జరిగింది, నాకు అర్థమైంది, సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఏంటంటే అన్ని చుట్టేసాయి ఒకేసారి నాకు అర్థమైంది. బట్ మరి ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి నేను సరే. ఇప్పుడు చూసుకున్నట్లయితే టెక్నికల్ గా కొంత జాప్యం జరిగినప్పుడు కూడాను అయితే మీరు పూర్తిగా పలాస పరిసర ప్రాంతాల్లో తీసినటువంటి ఈ షూట్ చేసే సమయంలో మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? ఎలా స్ఫూర్తిదాయకమైనటువంటి షూట్ చేసిన దాంట్లో సంతృప్తి పొందారు? సంతృప్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వచ్చిన యాక్టర్స్ అందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ అండి. నేను ఎప్పుడు పిలిచినప్పుడు అంటే ఇప్పటికీ కూడా రేపు షూటింగ్ అంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇది అయిపోయిందని డిసప్పాయింట్ కాదు, కానీ రేపు షూటింగ్ అంటే వస్తారు. అంటే మరి వాళ్ళకి నా మీద నమ్మకమో తెలియదు, మరి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిన సిచ్యువేషన్లో. బట్ ఏంటంటే వీళ్ళతో చేయడం ఏంటంటే నాకు ఒక పిక్నిక్, ఏదో హంగామా సరదా. మాకు ఎప్పుడు షూటింగ్ వెళ్ళినా ఏదో ఒక ఎండలో చేసినా వానలో చేసినా ఎక్కడ చేసినా సరే మాకు ఆ ఫీల్ ఉండదు. ఏదో కష్టపడిపోయాం కదా, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం కదా, ఏముండదు. చాలా సరదాగా వెళ్తూ సరదాగా చేసుకున్నాం. ఎందుకంటే మా టీంలో అంత ర్యాపం ఉంటుంది. ఇప్పుడు ఈయన కావచ్చు, సాహు గారు కావచ్చు, సోంపేట నుంచి, మనసా నుంచి, ఇంకా శ్రీకాకుళం నుంచి వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే అందరూ సరదాగా. మేము ఎప్పుడు కూడా ఆదివారం ఏదో ఒక నెలలో 1-2 ఆదివారాలు మేము షూటింగ్ చేసేవాళ్ళం. అది అన్ని కుదిరితే. ఇప్పుడు మీరు చూసింది జనాలు, ఇంక సెకండ్ హాఫ్ లో చాలా జనాలు ఉంటారు. అంటే ప్రతి షెడ్యూల్ దగ్గర 10 నుంచి 15 మంది కూడా ఉండే సీన్లు ఉన్నాయన్నమాట. బట్ జరిగింది ఇలా. షూటింగ్ అయితే మాత్రం మేము చాలా ఎంజాయ్, అంటే 2 సంవత్సరాలు ఇబ్బంది పడినా సరే షూటింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం సరదాగా చేసాం సార్. ఎడిటింగ్ కూడా, మిక్సింగ్ కూడా సరదాగా, నిద్ర లేకపోయినా సరే, ఆకలి లేకపోయినా సరే ఆనందంగా చేసాం. బట్ లాస్ట్ నేను నైట్ నుంచి మొత్తం డిసప్పాయింట్ అయింది. కానీ ఒకటే చెప్తున్నాం సార్, మేమైతే షూటింగ్ మా టెక్నికల్గా మేము ఎంత పెట్టగలం, ఒక మొబైల్తో మేము అంత పెట్టాం సార్. మా దగ్గర ఏ లైటింగ్ ఎక్విప్మెంట్ లేదు, ఎవరు ప్రొడ్యూసర్లు లేరు. ఇంకా చెప్పుకోవాలంటే సెట్ ప్రాపర్టీ మీద ఇందులో ఏది మేము సెట్ డెకరేషన్ ఏం చేయలేము. ఉన్న లొకేషన్లో వెతుక్కుంటూ ఆ సీక్వెన్స్గా సీన్కి ప్రాపర్గా సరిపోయే లొకేషన్లో వెతుక్కుంటూ మేము చేసినవే కానీ ఎక్కడా ఒక సెట్ అయ్యలేదు, ఎక్కడా కూడా డబ్బులు మేము ఖర్చు పెట్టలేదు. అందరూ కూడా ఎవ్వరు రూపాయి రెమ్యూనేషన్ తీసుకోకుండా నా మాటకి, నా మీద ఉన్న నమ్మకానికి విలువిచ్చి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవ్వరు కూడా ఇంకా వాళ్ళ చేతులతో ఎంతో కొంత పెట్టిన సందర్భాలు ఉన్నాయి తప్పితే నేను ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన సందర్భం లేదు. ఇటువంటి సినిమాని ఇంత ముందు ఇంకేమైనా చేశారా? ఇదే మొట్టమొదటిసారి? లేదు సార్, నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాను. అంటే మొన్న లాస్ట్ 2 years బ్యాక్ కలకాంద నిజమైందని ఒక సైకో థ్రిల్లర్ కూడా తీసాం. అవంతా ఏంటంటే ఇది కూడా అంటే, బట్ ఈ సినిమాకి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా కూడా మొబైల్లో మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, ఫైనల్ మిక్సింగ్ కూడా మొబైల్ అయిపోయింది. బట్ లాస్ట్ మినిట్ డిలేట్ అయిపోయింది. ఎప్పుడు 3 months బ్యాక్. అప్పుడు మేము ఇలానే ఇంటర్వ్యూస్ ఇచ్చాం, ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. ఆ లాస్ట్ టైంలో అది డిలేట్ అయిపోయింది కదా, మళ్ళీ మొబైల్లో ఎందుకు చేయడము,
మళ్ళీ ఇంకా టైం టేకింగ్ అవుతుందని చెప్పి సిస్టమ్ దగ్గరికి వెళ్ళాం. సిస్టమ్ అయ్యి మొత్తం వర్క్ అయిపోయింది, లాస్ట్ మినిట్ లో ఇలా రాకండి అంటే. బట్ అది ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. 2 సార్లు అనమాట. అప్పుడు కూడా రేపో ఎల్లుండో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ట్రైలర్ రిలీజ్ చేసాం, అంత అయిపోయి వరకు లాస్ట్ మినిట్ లో ప్రాజెక్ట్ డిలీట్ అయిపోయి. అదొక కైన్ మాస్టర్ అని ఒక యాప్ అండి, అందులో వన్స్ డిలీట్ అయిపోతే రికవర్ కాదు. సో ఇలా జరుగుతుంది అనమాట. కష్టాలు అయితే పడుతున్నాం, బట్ మాతో ఇంకా ఆడుకుంటుంది మరి. అయితే టెక్నికల్ గా చూసుకున్నట్లయితే కేవలం యాప్ కైన్ మాస్టర్, విఎన్ ఇలాంటి యాప్లు వాడేసి ఈ యొక్క ఎడిటింగ్ చేసి పూర్తి స్థాయిలో అయితే ప్రజలకు అందించడానికి మీరు చేసే ప్రయత్నం అయితే 100కి 100 రూపాయలు ఫలిస్తుంది. అది మీకు మంచి రిజల్ట్ వస్తుందని ఆశిద్దాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక సినిమాకి ఒక హీరోయిన్ ఏ విధంగా ఉంటారో అదే రీతిలో ఈ సినిమాకి అయితే హే మాధవ, హే కేశవ, హే గోవింద అన్న 3 పేర్లతో 3 హీరోలు, అంటే ఏ ఒక్కరికి గౌరవం తగ్గించకుండా, పరువు తగ్గించకుండా, దాని తాలూకా క్యారెక్టరైజేషన్ తగ్గించకుండా ముందుకు పోయి ఆ క్యారెక్టర్లో జీవించిన వంటి మనతో పాటు గోవింద ఉన్నారు. అసలు మీకు ఆ షూట్ చేసేటప్పుడు చేస్తున్నటువంటి మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది తీసేటప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ తో మీరు తీశారు, అసలు ఏ స్ఫూర్తిదాయకతో ఈ సినిమా ముందుకు తీసుకెళ్తున్నారు? మేము ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది ఏంటంటే, మాకు ఇతను ఏ క్యారెక్టర్ని అయితే మాకు ఇస్తారో, సో ఏ సినిమాకైనా టేక్స్ వచ్చేసరికి 12, 10 ఇలా తీసుకుంటామండి. సో ఇతను మాకు 1 టేక్ ఫస్ట్ ఇతను డైరెక్షన్ అనేటువంటి చూపిస్తారు, దాన్నే మేము 1 or 2 takes లో మేము అనేటువంటిది తీయడం కూడా చేసామండి. ఏదైనా మా డైరెక్షన్ మేము చేయడం అంటే దీనికి మెయిన్ సహకారం అన్నిటికి కూడా ఇతనేనండి. మాకైనా కదా ఇచ్చండి ఎవ్రీ క్యారెక్టర్ కూడా. సో ఇతను ప్రెజెంటేషన్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ గా మా యొక్క ఎక్స్ప్రెషన్స్ తో మేము ఇక్కడ ప్రెజెంటేషన్ చేయడం అనేటువంటిది చేసాము. ఫాల్ట్ లో కొంత జాప్యం జరిగినందువల్ల కొంచెం అప్సెట్ మూడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ పలాస ప్రాంతంలో జరిగినటువంటి సీన్ అయితే, ప్రతి సీన్ పలాస ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో తీసినటువంటి సీన్ కంప్లీట్ గా ఇది ఐఫోన్ లో తీసినటువంటి మూవీ. ఇది పలాస ప్రాంతానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అది రేపు ప్రజల ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నదని ఈ వేదిక అయితే తెలియపరుస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురు, SRTV, కాశీబుగ్గ.